వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు. టీటీడీని కానీ అధికారులు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కొద్దిగా కూటమిలో కొన్ని విభేదాలు తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుందా? అంటే విభేదాలు అంటే ఏంటంటే, ప్రస్తుతం మన దగ్గర అపోజిషన్ లేదు. 164 సీట్లు 175లో 164 వచ్చి ఇందులో ఎవరో ఒకరు ఒక భూమికను తీసుకోవాలి. చాలా ముఖ్యం. 11 మందితో జగన్ ప్రభుత్వం వైసీపీ ఉంది అంటే ఏమవుతుందంటే, వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలి మాకు, మేము అసెంబ్లీకి రాము, ఈ విధంగా మాట్లాడుతున్నట్టు ఏమంటే వాళ్ళ పొజిషన్స్ డైల్యూట్ అవుతాయి. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఎవరో ఒకరు ఒక భూమికను తీసుకోవాలి. అంటే మేము కూటమిలో ఉన్నామని చెప్పేసి మేము ఏం జరిగినా కూడా దానికి వంత పాడతామన్న విధానం ఉండకూడదు. ఎప్పుడు కూడా కూటమిలో కూడా తప్పు జరిగినప్పుడు తప్పని ఒప్పుకోవాలి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్షమించమన్నారు. ఇట్స్ ఎ రైట్ స్టెప్. ప్రభుత్వం ఎప్పుడు కూడా మా దగ్గర ఇంత మెజారిటీ ఉంది కదా, మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అన్నది నడిపించవచ్చు. కానీ ఆయన ఏమన్నారు, క్షమించండి, ఇట్ ఈస్ ఎ మిస్టేక్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అని ఆయన ఒప్పుకున్నారు. ఇట్స్ కొత్త ట్రెండ్, ఇది కొత్త ట్రెండ్. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే ప్రతిపక్ష పాత్ర పోషించడం కరెక్టేనా? కరెక్ట్, ఉండాలి. ఇట్స్ ఎ న్యూ ట్రెండ్. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరో ఒకరు కాన్షియస్ కీపర్ ఉండాలి. ఒక కాన్షియస్ కీపర్ అన్నది ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం చాలా. నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఐ థింక్ ఏలూరు హాస్పిటల్కి వెళ్ళారని నేను చూశాను. అక్కడ వారు ఇది లేదు, సరిగా లేదు. యాక్చువల్గా అది చూసుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి సంబంధించి. కానీ ఈయన వెళ్ళి చూసి వచ్చారు. తర్వాత బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి అక్కడ కూడా వారు కాకినాడకు వెళ్ళొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయకూడదు. సో ఆ భూమిక పోషించడం అన్నది ఇట్స్ ఎ వెల్కమింగ్ స్టెప్. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వం ఇలా మాట్లాడడం వల్ల ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టుగా అనిపిస్తుంది అనేది టీడీపీ నుంచి ఒక వాదన వస్తుంది. ఇరుకును కాదు, బాధ్యత పెంచుతుందని మనం ఆలోచించాలి. మన దగ్గర మెజారిటీ ఉందని మనం ఏం చేసినా నడుస్తుందన్న ధోరణి కాకుండా కాన్షియస్ కీపర్ ఉన్నారు, ఎవరో ఒకరు మనల్ని వేలెత్తి చూపించే విధానాలు మనలోనే ఉన్నారని చెప్తే ఇంకా జాగ్రత్త ఎక్కువగా వహిస్తారు. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే అనిపించట్లేదా మీకు? ఇరుకునేం లేదండి. ఇదేంటంటే ఎప్పుడు కూడా మనం ఆ విధమైన మూసపోసిన విధానాల్లో మనం అంతా కూడా అలవాటు పడి ఉన్నాం. ఆ మూసపోసిన విధానం కాకుండా వేరొక విధానం వచ్చేసరికి అది ఇరుకున పెట్టే విధంగా మనం అనుకుంటాం. ఇట్స్ ఎ న్యూ ట్రెండ్. ఎందుకంటే ఎప్పుడైతే పరిస్థితులు మారుతున్నాయో అందులో దానికి అనుగుణంగా అల్టిమేట్ గా ఏం చేయాలి, ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలన్నది ముఖ్యమైన అంశం. ఏ పార్టీ ఉన్నదన్నది దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఏ పార్టీలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అల్టిమేట్ గా మనం ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామా లేదా, దానికోసం ఎక్కడైనా చురకలు వేయాలన్నది కూడా. ఎందుకంటే అప్పుడు ఆయన పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా హోమ్ డిపార్ట్మెంట్ వర్కింగ్ గురించి ఆయన మాట్లాడారు. అంటే నేనే హోమ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందా అన్నట్టుగా వారు మాట్లాడారు. అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత, ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహిస్తూ ప్రజలకు వాళ్ళకు కావాల్సిన అవసరాలకు అనుగుణంగా చేయాలి. అది ఎక్కడైనా అక్కడ తేడా ఎక్కడైనా వస్తే దాన్ని మేమే సరి చేసుకుంటాము అన్నది. మేము కూడా ప్రజల పక్షంగా మాట్లాడతాము. కేవలం ప్రతిపక్షాలే ప్రజల పక్షాన మాట్లాడడం కాదు, మేము కూడా ఏవైనా తప్పులు జరిగితే ఏవైనా ఉంటే అవి మేము కూడా మాట్లాడదామన్నది ఇట్స్ ఎ న్యూ ట్రెండ్, ఇట్స్ ఎ వెల్కమింగ్ ట్రెండ్ అని నేను అంటాను. కానీ ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వంలోనే మాట్లాడుకోవచ్చు, కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుకోవచ్చు, అక్కడ వదిలేసి పబ్లిక్ గా మాట్లాడడం వల్ల ఏం సంకేతం పోతుంది? కూటమిలో విభేదాలు ఉన్నాయి అనే సంకేతం వెళ్ళట్లేదా? అదేమి లేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే హృదయంతో రియాక్ట్ అవుతాడో అప్పుడు అది ఇండోర్ మీటింగ్, అవుట్డోర్ మీటింగ్ రియాక్షన్స్ అనేవి వస్తాయి. వెన్ యు ఆర్ ట్రూలీ అసోసియేటెడ్ విత్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క సమస్యలతో మీరు మమేకం అయినప్పుడు మనం ఆ విధంగా రెస్పాండ్ అవుతాం. అందులో నాకు ఎటువంటి తప్పు అనిపించట్లేదు. ఇంకా మంత్రులు ఇంకా బాధ్యతగా ప్రవర్తిస్తారన్నది ఒక మెసేజ్ అయితే మటుకు ఖచ్చితంగా వెళ్ళింది. ఎందుకంటే ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారు కూడా ఏం మాట్లాడారంటే, వారు చెప్పారు, వారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన చేసింది మేము పాజిటివ్ గా తీసుకున్నాం, మా విధానంలో మా విభాగంలో మార్పుల కోసం మేము ప్రయత్నం చేసాం. ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. అలాగే మనం తీసుకోవాలని నేను అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఈస్ట్ గోదావరిలోనే మాట్లాడుతూ ఈ కూటమిలో ఉండే పొత్తు 15 ఏళ్ళైనా ఉంటుందని అనుకుంటున్నాను, కానీ అధికారులు చేసే కొన్ని ఈ సంఘటనల వల్ల నాకు అనుమానాలు వస్తున్నాయని చెప్పి అన్నారు. మీకు ఏమనిపిస్తుంది, అసలు ఈ కూటమి 5 ఏళ్ళ వరకు ఉంటుందా? అంటే ఏమవుతుందంటే కూటమి అన్నది మన ఇండిపెండెంట్ ఆలోచనల్ని మనం తొక్కేసుకొని దాంట్లో ఉండాల్సిన అవసరం కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే మనం అందులో కూటమిలో ఉన్నామంటే మనం
ఒక ప్రశ్నించే తత్వం ఏదైతే ఉందో ఆ ప్రశ్నించే తత్వాన్ని కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి. ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడూ కూడా మనం ఆపేయకూడదు. సో ఆ విధంగా వారు మాట్లాడారంటే ఇట్స్ ఎన్ ఇండైరెక్ట్ దిస్ థింగ్. ఆఫీసర్స్ గురించి ఆయన మాట్లాడారు డైరెక్ట్ గా. కాబట్టి అధికారుల యొక్క బాధ్యత కూడా చాలా ఉందని ఆయన గుర్తు చేశారు. సో తర్వాత ఏంటంటే ఈ విధమైన విభేదాలు ఇవి సృష్టించి ఎప్పుడు కూడా రాజకీయ రంగంలో ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి డైలీ ఒక మార్పు తీసుకురావాలి. ప్రతి మాటను ఏం చేస్తారంటే దాన్ని ఒక రకంగా అనలైజ్ చేసి ఈ విధంగా కూటమి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఇవన్నీ కూడా ఆయనే అన్నారు. చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని అన్నారు. వారి దగ్గర నుంచి వారి విశేషమైన అనుభవం నుంచి నేను నేర్చుకుని మేము కూడా నేర్చుకుంటున్నామని కూడా వారు అన్నారు. సో ఈ విధంగా చూస్తే మనం ప్రతి మాటను కూడా పట్టుకొని దాన్ని అనలైజ్ చేయడం మొదలు పెడితే, పోస్ట్ మార్టం చేయడం మొదలు పెడితే ఇలాంటివి కూడా వస్తుంటాయి. కాబట్టి ఓవరాల్ కాంటెక్స్ట్ లో మనం ఎప్పుడు తీసుకోవాలి ప్రతి ఒక్కరి యొక్క మాటలు అన్నది కూడా. తర్వాత ఒక రకంగా కూడా డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్ అన్నది కూడా ఒక సింగల్ వెళ్తుంది డెఫినెట్. డోంట్ టేక్ ఇట్ ఫర్ అస్ ఫర్ గ్రాంటెడ్, వీఆర్ దేర్, మా భూమిక మేము పోషిస్తాం అన్నదానికి కూడా ఒక సిగ్నల్ గా నేను అనుకుంటాను. జనసేన తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగమేనంటారా ఇది? అంటే ఏమవుతుందంటే టోటల్ గా సరెండర్ అవ్వము అన్నదానికి ఒక సంకేతం డెఫినెట్ గా. ఎందుకంటే పొలిటికల్ పార్టీని నడిపిస్తున్నప్పుడు ఆ పొలిటికల్ పార్టీ యొక్క ఐడెంటిటీని మెయింటైన్ చేయడం ఆ రాజకీయ పక్ష అధ్యక్షుడిగా వారి కర్తవ్యం. అంటే పొత్తు ఉండొచ్చు కానీ మేము వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ మెనీ థింగ్స్. మాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది, మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుందన్నది తెలియజేయడం అన్నది అధ్యక్షుడు. ఎందుకంటే కాడర్స్ లో కూడా పార్టీ శ్రేణుల్లో కూడా ఆ లాయల్టీ తర్వాత ఆ విధమైన అభిప్రాయాలు కూడా కాడర్లో ఉంచాలి. లేకుంటే టోటల్ గా ఇంకా పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ఒక్కోసారి ప్రమాదం ఏర్పడవచ్చు. ఎందుకంటే పార్టీలో ఉన్న శ్రేణులు కావచ్చు, సభ్యులు కావచ్చు, వారు కూడా మాకంటూ ఒక ఉనికి ఉంది, మా అభిప్రాయం కూడా మేము ధైర్యంగా వ్యక్తం చేయగలము అన్న ఒకటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాడర్స్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడే వ్యక్తి. గతంలో ఆయన చెగువేరా గురించి మాట్లాడేవాళ్ళు, తర్వాత భగత్ సింగ్, గద్దర్ గురించి మాట్లాడేవాళ్ళు. సడన్ గా ఎందుకు ఆయన ఈ మధ్య సనాతన ధర్మం గురించి, దేవుడు భక్తి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? కారణం ఏమై ఉంటుంది? వారు ఎప్పటి నుంచో కూడా వారు నాకు తెలిసినది ఆ తర్వాత వారు ఈ ఆయన అనేక విషయాల్లో ఇప్పుడు వరాహి యాత్ర కావచ్చు, లేకుంటే చాతుర్మాస దీక్ష కావచ్చు, లేకుంటే కొండగట్టు అనే ప్రాంతానికి ప్రతిసారి వారు వెళ్ళి వస్తుంటారు. ఇవన్నీ చూస్తూ ఆయన ఏమన్నారంటే సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఏం సూచిస్తుందంటే ప్రజలకు మంచి మార్గంలో నడవమన్నది సూచించే విధానాలు. కాబట్టి ఆ విధంగా వారు మాట్లాడుతుండడంలో ఏ విధమైన తప్పు లేదు. ఎందుకంటే మరి అంతకుముందు ఒక లెఫ్టిస్ట్ భావజాలంతో కనిపించిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఒక ఆధ్యాత్మిక వైపు వచ్చారు? ఇదేమన్నా బీజేపీ ఫోల్డ్ లో ఉన్నారనుకోవచ్చా? బీజేపీకి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం ఇది? అంటే వారు బీజేపీతో పొత్తులో ఉన్నారు. అంటే అంతకు ముందు వారు మిగతా పార్టీలతో పొత్తున్నప్పుడు ఎలక్షన్స్ తర్వాత వారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం కూడా రావడం వల్ల 3 పార్టీలు కలిసి కూటమి ఏర్పడ్డాయి. కానీ వారి విధానాలు అవి ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అల్టిమేట్ గా ఏ భావజాలం ఉన్నా కూడా ఫైనల్ గా ప్రజలు సుఖపడాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇవి ఎందుకంటే సనాతన ధర్మాలు అవన్నీ కూడా మన జీవన విధానాన్ని అవి శాసిస్తాయి. సపోజ్ సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా చెప్పిన విషయాలు ఏంటంటే మన ప్రవర్తన, మన విధానాలు, మనం ఏ విధంగా చూడాలి, ఇదే సనాతన ధర్మం చెబుతుంది మనకి. సో ఆ విధంగా మనం చూసుకుంటే మనుషుల యొక్క ప్రవర్తనను ఆ విధంగా మార్చేది, ఆ విధంగా వాళ్ళకు మార్గదర్శనం ఇచ్చేదే సనాతన ధర్మం. సో ఆ విధమైన విధానాలతో మనం ముందుకు వెళుతున్నారు. దాంట్లో ఏమీ పెద్దగా మనం ఇది చూడాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్య మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఆయన గిరిపుత్రుల కోసం చాలా కష్టపడుతున్నారు, చాలా సౌకర్యాలు క్రియేట్ చేస్తున్నారని చాలా రకాలుగా మీ నుంచి పాజిటివ్ వస్తుంది. ఏమైనా గతంలో మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందా? నేను ఎప్పుడు ఒక ప్రయోజనాన్ని చూసి ఎప్పుడు కూడా మాట్లాడను. నేను ఎప్పుడు కూడా అంటే మేము ప్రతి ఒక్కరిని విమర్శించాలన్న ధోరణి కూడా నాది ఉండదు. ఏదైతే పాజిటివిటీగానే తీసుకువెళదాం. ఐఎమ్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్ అని నేను 2-3 చోట్ల చెప్పాను. ఐఎమ్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్. ఏదైనా మంచి ఉందంటే ఆ మంచిని తీసుకుని దాన్ని ప్రచారం చేద్దామన్న ఉద్దేశంలో ఉంటాం. ఎందుకంటే గిరిపుత్రులు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా డోలీలలో వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. ఎవరినైనా డెలివరీస్ కానీ వాళ్ళు భుజాల మీద వేసుకొని కొన్ని కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది. ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఈ పరిస్థితి ఉన్నప్పుడు దానిలో ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. అక్కడ రోడ్లు వేయాలి, వాళ్ళకు ఆ విధమైన అంబులెన్స్ సేవలు కల్పించాలి. ఈవెన్ కావాలంటే మన ఎయిర్ అంబులెన్స్ వ్యవస్థ కూడా అక్కడ పెట్టాలి. ఇవన్నీ కూడా ఏంటంటే
మనం ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా గిరిజనులు ఈ విధంగా ఉండడం అన్నది మనందరికీ కూడా సిగ్గుచేటు. సో వాటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇట్స్ క్వైట్ పాజిటివ్. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, గ్రామీణాభివృద్ధి, తర్వాత పంచాయతీ రాజు, తర్వాత ఫారెస్ట్, ఆ తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.